సాక్షిగా హిట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. 3 జనరేషన్ హీరోయిన్స్ చూస్తున్నట్టుంది నాకైతే. ప్రపంచంలో ఇంతమంది ఉండగా మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ రిలేషన్ అనో ఇంకోటి ఏదో సంథింగ్ ఒక రూమర్ ఉంది. జనాలకి ఒక పేరు నచ్చిందంటే రీల్. సరే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఎస్, ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. హలో బేబీ, ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఏ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవ్వవు. మొన్న మేము ఒక మాల్కి వెళ్ళాం. ఓకే, వెళ్ళేటప్పుడు నా చేయి పట్టుకుని వెళ్ళాడు. తర్వాత ఆ క్రౌడ్ లో వేరే వాళ్ళు చేయి పట్టుకుని తిరుగుతున్నాడు. ఏ నువ్వు కాదా? నేను అంత మాత్రం ఫీల్ అవ్వకుండా ఉంటారా? ఓకే. ఒక్క ఇన్సిడెంట్ ఏమైనా మిమ్మల్ని కొంచెం బాధ పెట్టింది? నేను యాక్టర్తోనే ఉండేవాడిని కదా, మిగతా స్టెంట్స్ మిగతా క్రూ అంతా దే టు స్టే అదర్ వేరే దగ్గర. నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ అక్కడికి వచ్చింది యాక్టర్స్కి. సో నేను ప్లేట్ తీసుకుని వెళ్ళాను. ప్లేట్ లాగేసి నీకు ఇక్కడ లేదు ఫుడ్ అన్న. అంటే షీజ్ ఏ సేల్స్ ఉమెన్ బిఫోర్. అంటే లగేజ్ ఉంటుంది పక్కలు, అంటే సర్ఫ్ ఎక్సెల్ ఏరియల్ అవన్నీ వస్తుంది కదా, పౌడర్ సోప్ పౌడర్స్ అదన్నీ తీసుకుని డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. అదన్నీ వేసుకుని నన్ను కూడా శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని చేస్తా జీవితంలో మంచిగా వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటా.